ఫైనల్ మీన రాశి సార్, మీన వాళ్ళకి ఎలా ఉంది? మీన రాశి వారు పిల్ల జమీందారులు అనమాట వీళ్ళు. మీన రాశి యొక్క గ్రహస్థితి ఏంటంటే వీళ్ళకి ఎలా ఉంటుంది? వ్యయములో శని, జన్మంలో రాహువు, ఎవరిని నమ్మరు వీళ్ళు. కుజగురులు వృషభంలో, మిథున సింహారంలో ఎవరున్నారు? రవి శుక్రులు ఉన్నారు. బుధుడు కర్కాటక సింహరాశిలో ఉన్నాడు. కేతువు కన్యలో ఉన్నాడు. మరి భార్య ఆరోగ్యం కోసం జుట్టు పీక్కుంటూ ఉంటారు వీళ్ళు. తల ఇలా నెప్పుకుంటూ ఉంటారు, ఇలా నుసట్లు చిట్లించుకుంటూ ఉంటారు. కారణం ఏంటి? బాబోయ్ హాస్పిటల్ బిల్ అవుతుందేమో, నా భార్యకి అనారోగ్యంగా ఉంటుందేమో అని. అయినా సరే ఏలినాటి శని ప్రభావం ఎంత జాగ్రత్తగా, ఎంత ప్రబలంగా ఉన్నా నవ్వు మాత్రం వదలరు మీనరాశి వాళ్ళు. ఫ్రెండ్స్ని మాత్రం వదలరు, బంధువులను మాత్రం వదలరు. విందు వినోద కార్యక్రమాల్లో ఫుల్ హ్యాపీ అనమాట. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగు లేదు. ప్రమోషన్స్ గ్యారంటీ, మీ ఉద్యోగం చెక్కు చెదరదు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటర్నేషనల్ ఎంఎన్సీస్ కంపెనీలో చేస్తున్నా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు మిమ్మల్ని రమ్మన్నారు. ఇంకేం కావాలి మీకు? హ్యాపీగా జీతం వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. భార్య అనారోగ్యంగా ఉండదు, వస్తుంది అని అపోహపడుతూ ఉంటారు. రాహు వచ్చాడు కదా జన్మంలో, భార్య నన్ను మోసం చేస్తుందేమో, ఫ్రెండ్ వీడు నన్ను మోసం చేస్తాడేమో అని, ఇలా ముందు కొలెస్ట్రాల్ పెరుగుతుందేమో, షుగర్ పెరుగుతుందేమో అని ముందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని కొన్ని విషయాల్లో చెప్తే వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయి ముందే చెకింగ్లు చేయించుకుంటూ ఉంటారు. డబ్బులు హాస్పిటల్కి లాభం, తీరా నార్మల్ అని వస్తుంది రిజల్ట్. ఆ విధంగా ఈ మీనరాశి వాళ్ళకి ఏ విధమైనటువంటి భయము అవసరం లేదు. ఇక మీనరాశి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా కష్టపడి చదవాలి విద్యార్థులు. మంచాల మీద పడుకోవడం, ల్యాప్టాప్లు ఒళ్ళో పెట్టుకోవడం, చదువుకోవడం, ఫోన్లు ఎలా చూసుకోవడం, ఇలాంటి బిల్డప్లు ఇస్తే ఇమీడియట్ ఫెయిల్. నేల మీద కూర్చోవాలా, డిసిప్లిన్గా చదవాలా. తర్వాత ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని వాళ్ళ యాజమాన్యాలు గుర్తిస్తాయి. పని నేను ఇంత చేశాను అని చక్కగా చెప్పుకోవచ్చు. ఏలినాటి శని ప్రభావం వల్ల గుర్తింపు రాకపోయినా నేను ఇంత వర్క్ చేశానండి అని వినయంగా చెప్పుకోవాలి, అంతేగాని బిల్డప్లు ఇవ్వకూడదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు, టీఏలు డిఏలు అరియర్స్లు ఉండిపోతాయి. వన్ టైం సెటిల్మెంట్ పెన్షనర్స్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. వీళ్ళ తీసుకెళ్ళి ఏం చేస్తారు? పిల్లల మీద ప్రేమ, కొడుకుల మీద ప్రేమ, కూతుర్ల మీద ప్రేమ. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా వీళ్ళకి పెన్షన్ 5 లక్షలు వస్తుందనుకో సంవత్సరానికి, తీసుకెళ్ళి బ్యాంకుల్లో తనఖా పెట్టేస్తారు. తనఖా పెట్టేస్తే బ్యాంకు వాళ్ళు ఏం ఫ్రీగా ఎవరు? గవర్నమెంట్ ఉద్యోగస్తులు పెన్షన్ అయినా నీకు అకౌంట్ ఉన్న ఈ సర్టిఫికేట్ ఇంకొక గవర్నమెంట్ ఉద్యోగస్తుని తీసుకొచ్చి సంతకం పెట్టు, షూరిటీ అంటారు. అందువలన వీళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పార్టీలు ఇచ్చి వాళ్ళని అడుగుతూ ఉంటారు షూరిటీలు పెట్టమని. షూరిటీలు పెడితే వీళ్ళు ఇదిగో తీరా 5 లక్షలు వచ్చిన తర్వాత పోనీ వీళ్ళు హ్యాపీగా ఉంటారా అంటే 1 లక్ష పిల్లలకి పనిచేస్తారు. లాస్ట్కి వీళ్ళ చేతిలో ఏముండదు. మళ్ళీ అప్పుల కోసం మళ్ళీ మొదలు. చీరల బిజినెస్ మళ్ళీ మామూలు. చీరల బిజినెస్లో వీళ్ళకి కలిసి వస్తుంది. ఈ యొక్క మీనరాశి వారికి బట్టలు, తిండి, హాస్టల్స్, కొత్త హాస్టల్స్ పెడతారు. కిరాణా షాపులు, వాటర్ బిజినెస్, మిల్క్ బిజినెస్లు కలిసి వస్తాయి. ఎలక్ట్రానిక్స్ జోలికి వెళ్ళకూడదు. రిపేర్లు చేసినా సరే నో లాభాలు. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళకి నో కొత్త ప్రాజెక్టులు. మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని హ్యాపీగా సక్సెస్ అనేది సాధిస్తారు. ఈ విధంగా మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సినీ సంగీత సాహిత్య రంగాలలో మీరు ఎప్పుడు గౌరవం, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. రాజకీయ నాయకులకి కొత్త పదవులు వస్తాయి. సో ఈ మీనరాశి వాళ్ళు అందరూ కూడా కాలు మీద కాలు వేసుకునే ఉండాలి. అలా ఉండాలని మనం ఆశిస్తూ వాళ్ళందరినీ కూడా చక్కగా చిన్న రెమెడీస్ చేసుకుంటూ దైవభక్తి పెంచుకుంటూ ఉంటే ముందు దూసుకొని వెళ్ళిపోతారు. ఓకే, మంచి సార్. థ్యాంక్ యూ అమ్మా.